ఈరోజు భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ శ్లోకానికి తాత్పర్యం తెలుసుకున్నామండి. ప్రతిపదానికి అర్థం కూడా తెలుసుకున్నాం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ భగవాను వాచ అశోచ్యానన్వ శోచస్త్వం ప్రజ్ఞావాదాం చ భాషసే గతా సోం చ నాను శోచంతి పండితాః. శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడు ఉవాచ పలికెను, త్వం నీవు అశోచ్యాన్ శోకింపదగని వారి కొరకు అను అశోచ దుఃఖిస్తున్నావు, ప్రజ్ఞావాదాన్ చ జ్ఞానులకు తగిన పలుకులను భాషసే పలుకుతున్నావు. పండితాః జ్ఞానులు గత అసూన్ మృతులను గురించి కానీ అగత్ అసూంచ జీవించి ఉన్న వారిని గురించి కానీ నా అనుశోచంతి దుఃఖించరు. తాత్పర్యం: శ్రీ భగవానుడు పలికెను, శోకింపదగని వారి గురించి నీవు దుఃఖిస్తున్నావు, అయినప్పటికీ జ్ఞాని వలె భాషిస్తున్నావు. జ్ఞానులు మరణించిన వారిని గురించి కానీ జీవించి ఉన్న వారిని గురించి కానీ దుఃఖించరు. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ. ఓం నమో వాసుదేవాయ నమః.